నమస్తే అండి. నేను మీ సత్యవాణి. ఈరోజు వీడియోలో నేను సర్వికల్ స్పాండిలోసిస్ ఉన్నవాళ్ళు నెక్ పార్ట్ ఫ్రీ అవ్వడానికి, స్పైనల్ డిస్క్ ఫ్రీ అవ్వడానికి ఎలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. చేయవలసిన పని ఏంటంటే బ్యాక్ పార్ట్ని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసిన తర్వాత సెకండ్ వన్ సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం, థర్డ్ వన్ వచ్చి యోగా ఆసనాస్ చేయడం అన్నమాట. ఆల్రెడీ నేను ఎలా రిలాక్స్ అవ్వాలి అనేది ఒక వీడియో చేశాను. సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ ఎలా రిలాక్స్ అవ్వాలి అనే వీడియో ఒకసారి మీరు చూడండి. లాస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇంకా సింపుల్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయడం అనేది చూద్దామండి. నెక్స్ట్ వన్ సెకండ్ పార్ట్ అండి ఇది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్ ఒక 2 days చేసిన తర్వాత అప్పుడు మీరు సెకండ్ పార్ట్లోకి మీరు రావాలి. స్లోగా 2 కాళ్ళు కూడా కంఫర్ట్గా ఉండి నెమ్మదిగా చేతిని ఇలా పైకి రేస్ చేసి ఇన్హేల్ అవుతూ హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్సేల్ అవుతూ డౌన్. స్లోగా రిలాక్స్గా చేయండి, ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ చేయొద్దు. ఇలా పక్కకు వంచేటప్పుడు మీ చెవిని మీ భుజానికి టచ్ అయ్యే విధంగా చేస్తారు. ఇలా ఒక 2 or 3 times, అంటే ఒకేసారిగా ఎక్కువ సార్లు కాకుండా ఒక 3 times వరకు చేయండి. గ్రాడ్యువల్గా మీకు అలవాటైన తర్వాత ఒక 5 times, అలా 6 times, 7 times అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఇనీషియల్గా మాత్రం మీకు ఈ నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా చేయడం వల్ల ఇంకా నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, 2 చేతులు ఇలా లాక్ చేసి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇలా 3 to 5 times చేయాలి. దరకరాసన్. ఈ విధంగా 2 చేతులు స్ట్రెచ్ చేసి స్లోగా వెనక్కి టర్న్ అవ్వాలి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి రావాలి. 2 వెనక్కి, స్లోగా 1 బ్రీతింగ్ తీసుకుంటూ, 2 ఎక్సేల్ అవుతూ, 1. ఈ విధంగా ఒక 3 to 5 times చేసి నెమ్మదిగా రిలీజ్ అయ్యి తర్వాత రిలాక్స్ అవ్వాలి. అర్ధచక్రాసన్, ఆఫ్ వీల్ ఫోర్స్. స్లోగా ఇన్హేల్ అవుతూ 1, 2 రిలీజ్ చేయాలి. 1, 2. ఈ విధంగా ఒక 3 to 5 times. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు ముందుకి ఫార్వర్డ్ అవ్వకూడదు, కాబట్టి ఓన్లీ బ్యాక్వర్డ్ అవుతూ చేయాలి. ముందుకు ఫార్వర్డ్ అవ్వకుండా రిలీజ్ చేసి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్స్. ఓకేనండి, ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చూసారు కదండి. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సర్వికల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఈ నెక్ పార్ట్ అంతా కూడా చాలా ఫ్రీ అవుతుంది. సో దానివల్ల మనం ఆసనాలు చేయడం ఈజీ అవుతుంది అనమాట. డైరెక్ట్గా యోగా ఆసనాస్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది, కాబట్టి కొద్దిగా ఫ్రీ చేసుకుని ఆ తర్వాత మనము ఆసనాస్ చేసినట్లయితే కనుక ఇంకా మనకి స్పాండిలోసిస్ చాలా తక్కువ టైంలో తగ్గడానికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి ఆసనాలు చేసినట్లయితే కనుక మనకి సర్వికల్ స్పాండిలోసిస్ని తగ్గించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.